భూమికి ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు ఇచ్చే మార్గం చూడటం కాదన్నా. వంజివాక హజన్వాడికి ఇచ్చేసిన సందర్భంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురేగి అందుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మనం నిద్రలేస్తే మీరు నా మొహం చూడాలా, నేను మీ మొహం చూడాలి. కాబట్టి ఇప్పుడే పెద్దలు శ్యామన్న చెప్పారు, పార్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కొత్తపట్నం నుంచి స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత గురించి చేస్తుంటే ఎప్పటికి మహిళలు బయటకు వస్తారేమో అని అనుకునేవాళ్ళం. కానీ ఎలక్షన్లోనే వాళ్ళు, మీరు నమ్ముతారో నంబరు 60%, మోర్ దాన్ 50% వాళ్ళు మమ్మల్ని ఆ క్యాంపెయిన్ దిగ్విజయం చేస్తూ ముందుకెళ్తున్నారు. చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, చిరునవ్వు చూడాలని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఆ పాటలకి 70 ఏళ్ళు మహిళలు మరి దాని మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఎంతగా ఎదిగిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఈ పేదల్లో మరి బడుగు బలహీన వర్గాలు ఎంత గొప్పగా ఎదిగిపోయాడు, ఒక దేవుడే అన్నట్టుగా వాళ్ళు వాతావరణం, పాట మ్యూజిక్ తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్న వాళ్ళు ఆ రిథంకి తగ్గట్టుగా, మ్యూజిక్ తగ్గట్టుగా వాళ్ళు చూస్తున్న ఆ రిథం ఇది చూస్తుంటే, వైబ్రేషన్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం, మా పార్టీ 10 సంవత్సరాలు ఇక్కడ నష్టపోవడం జరిగింది. అందుకే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు మా నాయకులంతా కాన్స్టిట్యున్సీలో మంచి శ్రేణులు, మంచి నాయకత్వం కలిగిన నాయకులు ఉన్నారు. వాళ్ళు మన్ననలు పొందారు. వాళ్ళంతా నిత్యం ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసమే చూసుకుంటుంటారు. కాబట్టి నా వ్యక్తి చాలా తక్కువ, నా శక్తి. నేను చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసంగా అటు నాయకులకి, ప్రజలకు అందుబాటులో ఉండి నష్టపోయిన 10 ఏళ్ళని తిరిగి ఈ 5 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చే విధంగా కమిట్మెంట్తో నేను ముందుకెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళిన చల్లని వాతావరణంలో, జగన్మోహన్ రెడ్డి గారి వాతావరణంలో తృప్తిగా ఉంది క్యాంపెయిన్ అని కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు చెప్పినట్టుగా భవిష్యత్తు అంతా గూడూరే. గూడూరు గొప్పగా అభివృద్ధి చెందబోతుందని కూడా తెలియజేసుకుంటూ, మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఈరోజు జరిగిన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జలుబు, జ్వరంతో నేను క్యాంపెయిన్కి వచ్చాను. ఈ ఉల్లాసం, ఈ ఉత్సాహం చూసిన తర్వాత నాలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. నేను ఒకటే మనవి చేస్తున్నాను, గూడూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ అడ్డ అందరు నాయకులు మొదలు పెట్టారు. నిన్న వాకాడు, అంతకుముందు రూరల్ మండలం, అంతకుముందు టౌను, వరుస పెట్టి అందరూ ఒక్కసారిగా మాకు ఆ శ్రేణులు ఉన్నారు, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఆలోచనతో ఉన్నారు, కానుగ్గా ఇవ్వాలి, గూడూరు మంచి మెజార్టీతో ఇవ్వాలి. మేరీకి మురళన్న నామినేషన్ 23వ తారీఖు ఉదయం గూడూరులో నామినేషన్ పెద్ద ఎత్తున చేయబోతున్నాం కార్యక్రమాన్ని. ఆ రోజు చేసే నామినేషన్ ప్రక్రియతోనే దిశ దశ రెండు కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 23వ తారీఖున ఉదయం ర్యాలీతోటి మొదలై మేము నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఎమ్మెల్సీగా ఉన్నా, విప్గా ఉన్నా కూడా పార్టీకి విధేయుడిగా, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మురళన్నని అభ్యర్థిగా మా ముందుకు పంపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే తీర ప్రాంత గ్రామాలకు సంబంధించి ఇండస్ట్రీస్ రాబోతున్నాయో, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కోట చెల్లకూరు మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున క్రిస్ సిటీ అని, అదేవిధంగా నెట్డిట్ అనే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు మెండుగా, అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి, గూడూరు నియోజకవర్గానికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతంలో వచ్చే ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా యువతని ముందుకు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లేదానికి మేము ఖచ్చితంగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మేరీకి మురళను గెలిపించుకుంటాం. అదేవిధంగా మధ్యలో గురుమూర్తిని ఎంపీగా గెలిపించుకుంటే మేము ఇద్దరిని గెలిపించుకొని ఈ ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే ఇవంతా తీర ప్రాంత గ్రామాలు కాబట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తూ, అదేవిధంగా శాసనసభ్యులు ఉంటే నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రాంత అభివృద్ధికి మాకు తోడ్పడతారని చెప్పి మేము ఈరోజు చేసిన ఏదైతే ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి తిరుగుతున్నామో, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా
రేపు మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా మేరీ మురళన్ని ఖచ్చితంగా గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో తీసుకొస్తామని చెప్పి గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ